ఏపీ వ్యవసాయ శాఖ మంత్రిగా కె అచ్చెన్నాయుడు సచివాలయంలోని తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. పొలం పిలుస్తోంది ఈ కార్యక్రమం అమలు దస్త్రంపై అచ్చెన్నాయుడు తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వంలో ప్రతి రైతు ఆత్మ గౌరవంతో బతకాలనేదే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రభుత్వం దృష్టికి తేవాలని సూచించారు. వ్యవసాయ శాఖలో ఈ నెల 23 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పొలం పిలుస్తోంది ఈ కార్యక్రమం ప్రారంభిస్తామని చెప్పారు. ప్రతి మంగళ బుధవారం వ్యవసాయ అధికారులు రైతుల వద్దకు వెళ్లి అన్ని విషయాలు వివరించి అవగాహన కల్పిస్తారని తెలిపారు. గత 5 ఏళ్లలో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని, వైసీపీ ప్రభుత్వం పంటలకు గిట్టుబాటు ధర కూడా ఇవ్వలేదన్నారు. ఇన్ని ఇబ్బందులున్న ప్రతి సంవత్సరం ప్రతి మత్స్యకారుడికి బోటున్న వాళ్ళకి గైడ్ లైన్స్ ప్రకారం డీజిల్ ఇవ్వాలి, దానికి సబ్సిడీ ఇవ్వాలి. కానీ గత ప్రభుత్వం డీజిల్ సబ్సిడీ ఇవ్వక చాలా ఇబ్బందులకు గురి చేసింది. ఈరోజు ఆర్థికంగా రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. నేను నా శాఖలో అన్ని శాఖలని నేను రివ్యూ చేస్తే అసలు నాకే బాధ కలుగుతుంది. ఇది ఎలా ముందుకు తీసుకెళ్ళాలి? ఏ శాఖలో చూసినా ఇబ్బందులున్నాయి, ఏ శాఖలో చూసినా అప్పులున్నాయి, ఏ శాఖలో చూసినా చాలా సమస్యలున్నాయి. ఇన్ని ఇబ్బందులున్నా మత్స్యకారులకు మేలు చేయాలి కాబట్టి ముఖ్యమంత్రి గారితో చెప్తే 10 కోట్లు ఈ సంవత్సరానికి డీజిల్ సబ్సిడీ ఇవ్వాలంటే నిన్నే ఇచ్చారు. 10 కోట్లు ఈరోజు మంజూరు చేసి వారికి నిధులు కూడా రిలీజ్ చేస్తున్నాను. అది 2వ సంతకంగా మత్స్యశాఖలో పెట్టాం. 3వది అత్యంత ప్రాధాన్యత కలిగింది. రైతుకి వ్యవసాయం ఎంత ముఖ్యమో పాడి కూడా అంత ముఖ్యం. ఏదైతే యానిమల్ హస్బెండరీ శాఖ ఉందో, చాలామంది ఇక్కడ ఉన్నారు, మీరు కూడా ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంటే ప్రతి 2 మాసాలకి 3 మాసాలకి మెడికల్ క్యాంపులు పెట్టేవాళ్ళు, ప్రతి యానిమల్కి డీవార్మింగ్ చేసేవాళ్ళం. ఎక్కడ ఇబ్బందులున్నా ఇబ్బందులని పరిష్కారానికి ఒక మార్గాన్ని చూపేవాళ్ళం. గత 5 సంవత్సరాలు ఎక్కడ కూడా మెడికల్ క్యాంపులు కానీ డీవార్మింగ్ కానీ ఎక్కడ ఒక పసుపుకి మందు ఇచ్చినటువంటి దాఖలాలే. అందుకే మళ్ళీ ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టి ఎంటైర్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి యానిమల్కి డీవార్మింగ్ చేయడానికి ఈరోజు యానిమల్ హస్బెండరీలో సంతకం పెట్టాం. రేపటి నుంచి మెడికల్ క్యాంపులు పెట్టి పూర్తి స్థాయిలో డీవార్మింగ్ కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేస్తాం. అదేవిధంగా యానిమల్స్ ఎన్నున్నాయో తెలియదు. ముందు ఈ రాష్ట్రంలో అన్ని రకాల యానిమల్స్ ఎన్నున్నాయో ప్రభుత్వానికి ఒక లెక్క ఉంటే దాని మీద ఏం చేయాలో చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే యానిమల్ సెన్సస్ని ప్రతి ఇంటికి వెళ్ళి ఏ టైప్ యానిమల్ ఉంది, ఎన్ని యానిమల్స్ ఉన్నాయని మొత్తం సర్వే చేసి యానిమల్ సెన్సస్ చేయడానికి కూడా ఈరోజు